నమస్తే. అనురాధారావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. రాను రాను పిల్లలపై పర్యవేక్షణ తగ్గిపోతుంది తల్లిదండ్రులది. కారణాలు వాళ్ళు ఇద్దరు వర్క్ చేయటం, వాళ్ళ పనులకు ప్రియారిటీ ఇవ్వటం, స్కూల్కి వెళ్తున్నారు కదా మనము మన పనులలో నిమగ్నం కావచ్చు అన్న థాట్ కావచ్చు, ఇంక ఇతర కారణాలు కావచ్చు ఏవైనా. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చే వరకు పేరెంట్స్ లేకపోయినా ఆ టైంలో ఏం చేయాలి అన్నది వాళ్ళకి చెప్పకపోవడం, స్కూళ్ళల్లో కూడా టీచర్స్ పట్టించుకోకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే బయట సోషల్ మీడియా కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. మనం రకరకాల వార్తలు వింటున్నాం. స్కూళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, సిగరెట్లు ఉన్నాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నారు అని చాలా వార్తలలో మనం రెగ్యులర్గా చదువుతున్నాం. చాక్లెట్ రూపంలో ఈ డ్రగ్స్ దొరుకుతున్నాయి అనేసి. చాలా డేంజర్ కదా అది. స్కూల్ యాజమాన్యాలది బాధ్యత. డ్రగ్స్, తర్వాత ఈ సిగరెట్లు, మత్తు పదార్థాలు చుట్టుపక్కల ఎక్కడగా ఎవరు అమ్మకుండగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ బాధ్యత అది. పిల్లలు ఎందుకంటే ఆడుతుంటారు, వెళ్ళి ఏదో కొనుక్కుంటారు, చాక్లెట్ అని కొనుక్కుంటే అది డ్రగ్గా ఉంటే ఏమవుతుంది? డ్రగ్స్కి అలవాటు పడితే దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడం ఎంత కష్టం పేరెంట్స్కి. అట్లాగే ఫోన్ ఇచ్చేసి వదిలేస్తున్నారు పిల్లల్ని, అబ్జర్వ్ చేయటం లేదు. పలు రకాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కదలికలన్నీ కూడా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఏం యాప్స్ చూస్తున్నారు, ఫ్రెండ్షిప్ యాప్ ఏంటి, బెట్టింగ్ యాప్స్ ఏంటి, పబ్జీ గేమ్స్ ఏంటి, రకరకాలుగా ఉన్నాయి. ఫోన్లో ఉంటే మొత్తం అన్నీ ప్రపంచమంతా వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు చదువుపైన దృష్టి ఉండదు. ఎప్పుడు ఫోన్ తీసుకుందామా, ఏ గేమ్ ఆడదాము, ఏ ఫ్రెండ్షిప్తో అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఏం మాట్లాడాలన్న ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు. ఫ్రెండ్స్ని కూడా తొందరగా చేసేసుకుంటారు. ఎప్పుడైతే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారో బయట పిల్లలతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ అయిపోతారు. ఆ ప్రేమ అన్నది పేరెంట్సే ఇస్తే ఇవన్నీ ఉండవు. ఏదున్నా వచ్చి స్కూల్ నుంచి వస్తారు, రాగానే అమ్మ ఇది జరిగింది, నాన్న ఇది జరిగిందని పేరెంట్స్కి చెప్పేస్తారు. మరి ఆ పర్యవేక్షణ అంటే ఏదైనా పిల్లలు వాళ్ళు చెప్పడానికి వస్తే కోపగించుకోకుండా వినాలి. ఏం చెప్తున్నారు, మనం ఏం సజెషన్స్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు వాళ్ళపైన విరుచుకుపడితే వాళ్ళు చెప్పడానికి భయపడతారు. ఖచ్చితంగా మీరు మీ పిల్లలను బయట ఫ్రెండ్షిప్ అట్రాక్ట్ అవ్వకుండా మీరు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చదువుతున్నారు, ఫోన్ ఇస్తే ఎంతసేపు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిపైన మీ పర్యవేక్షణ ఉండాలి. వాళ్ళ కదలికలు మీరు గమనించాలి. ఖచ్చితంగా ఇవన్నీ పేరెంట్స్ చూసుకోవాలి. మీ బాధ్యతగా వాళ్ళను అంటే గేమ్స్లలో అంటే ఆటలు ఆడించడము, ఇంకా ఇతర యాక్టివిటీస్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా వీటి నుంచి మనం పిల్లలను కాపాడుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.